విశాఖ జీవీఎంసీ పాలకవర్గం సమావేశంలో సవివరంగా సాగింది. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన 21 అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది. క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ, స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వార్డులో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు. అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. మరోవైపు ఇంటి పన్నులు పెంచాలన్న ఆలోచనలు సర్వేలు చేస్తున్నారని దీని సభ్యులు వ్యతిరేకించినట్లు సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు. పనిచేస్తున్న సిబ్బంది ఎంతమంది ఆఫ్కోర్స్ విధానం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకోలేదు. మొత్తం చనిపోయారు. అలా తిరుగుతున్నారు. ఏదో జాబ్ చేస్తున్నాడు. అది అధికారులందరికీ తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. మళ్ళీ మీరు ఏదో స్కూటీ చేయాలి, కమిషన్ లెటర్ పంపించాలి. ఇదేంటి సార్ ఇది? ఇవన్నీ తప్పించుకోవాలని చేస్తున్న పనులు కాదండి. మేము గారు ఇవన్నీ తప్పించి తీసుకుని వేస్తారంటే అది అభియోగం, అది వాస్తవం. వేరే చూస్తే అది ఏది తమ్ముడు మీరు ఎప్పుడు మేము అడిగినప్పుడు మీరు లెటర్ పంపి ఉదయం 11 నుంచి ఇప్పుడు కూడా ఎజెండాలన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. మరి 0 నడుస్తూ ఉంది. మరి గౌరవ సభ్యులందరూ కూడా చాలా సమస్యల మీద ఈరోజు కౌన్సిల్లో గల్లం ఇప్పడం జరిగింది. మరి ముఖ్యంగా బల్క్ వాటర్ ఛార్జెస్ కానీ, మరి ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చాక కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాం, ప్రజల మీద భారం పడకుండా ఉండేటట్టు చేస్తామంటున్నారు. మన అడ్డగోలుగా చాలా ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కమర్షియల్ ట్యాక్స్లు వేసి పన్నులు ప్రజలకు తెలియకుండా పన్నులు పెంచుతారు. ఈరోజు బల్క్ వాటర్ పెంచారు, రేపు ఇంటి కనెక్షన్లు కూడా పెంచే పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా అధికార పార్టీ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష కార్పొరేటర్లాగా కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా గౌరవ మేయర్ గారి నాయకత్వంలో విశాఖ నగర ప్రజలకి మంచి సేవలు అందించడానికి మేము అందరం కూడా కౌన్సిల్ కృషి చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు టీడీఆర్స్ కానీ, రెవెన్యూ విభాగంలో కానీ ప్రధానమైన సంఘటనలు సభ్యులందరూ కూడా ఏదైతే అడ్వర్టైజ్మెంట్ బోర్డు హోర్డింగ్స్ కానీ, బకాయిలు, మొండు బకాయిలు కానీ, షాపుల అద్దెలు కానీ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ విధంగా కౌన్సిల్ నిర్వహించారు. చెప్పారు గవర్నమెంట్ ఎలక్షన్స్ హామీలో చెత్త పన్ను రద్దు చేస్తామని. ఈరోజు చూస్తే వార్డుల్లోని, నా వార్డే ఉంది, నా వార్డు 10 కాలనీల్లో అన్ని ఇంటి పన్నులు కూడా రెసిడెన్షియల్గా వేస్తారు పన్నులు. అంటే ఈ విధంగా చెత్త పన్ను తగ్గిస్తున్నట్టుగా తగ్గించి 10 రూపాయలు తగ్గించి 1000 రూపాయలు ఇంటి పన్ను కింద లాగే పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా నిన్న కాక మొన్న ఒక నెల రోజుల క్రితం అన్ని ఎవరైతే చదువుకుని ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకుని ఇస్తే మరి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. నివాస ప్రాంతాలకి రెసిడెన్షియల్ ట్యాక్స్ ఎలా చేస్తారని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, చెత్త పన్ను తీస్తారు కాబట్టి మమ్మల్ని ఈ విధంగా చేయమన్నారని అధికారులు చెప్తాం. కౌన్సిల్ సమావేశం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ముఖ్యమైనటువంటివి ఈరోజు విశాఖపట్నంలో తిరిగి ఇళ్ల పన్నులు పెంచాలనేటువంటి ఆలోచనతో ఇంటింటికి సర్వేలు చేస్తూ ఉన్నారు. దాన్ని సభ్యులందరూ కూడా ఖండించడం జరిగింది. కౌన్సిల్ ఆమోదం జరగకుండా, కౌన్సిల్లో నిర్ణయం జరగకుండా పైనుంచి ఆదేశాలు వచ్చినాయని మీరు సర్వేలు చేసి ప్రజల మీద ఆస్తి పన్ను భారాలు పెంచేటటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. రెండోది, కౌన్సిల్లో జరిగే అవినీతి మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా టీడీఆర్ ఇదొక 1000 కోట్ల కుంభకోణాలు అనేటువంటిది కూడా చర్చ జరిగింది. తీవ్రమైనటువంటి చర్చ కూడా జరిగింది. చాలా కాలం నుంచి ఈ కౌన్సిల్లోనే టీడీఆర్లో జరుగుతున్న కుంభకోణాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు చేసినటువంటి ఈ అక్రమాల మీద తీవ్రంగా స్పందించడం జరిగింది. దాని మీద మేయర్ గారు అన్ని రాజకీయ పక్షాలతోటి ఒక కమిటీ వేసి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలన్నిటి మీద చర్చించి ఒక నివేదిక తీసుకొని వాటిని అన్నిటి మీద చర్యలు తీసుకునేటటువంటి దాన్ని కూడా కమిటీ అనేటువంటిది వేయటం జరిగింది. అలాగే ఇతర విషయాలు కూడా, ముఖ్యంగా డెవలప్మెంట్ విషయాలకు సంబంధించినటువంటి చూస్తే గుర్రాల పార్కు, గుర్రాలు ఒకటి తీసుకొచ్చి 6 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్కి ఇవ్వటానికి
అందులో సగం ఇవ్వటం కూడా జరిగింది. ప్రజలకు ఉపయోగపడినటువంటివి కుక్కల పార్కులని, నక్కల పార్కులని, గుర్రాల పార్కులని, ఈ విధంగా కాంట్రాక్టర్లు అలాగే అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు డబ్బు పంచుకొని మున్సిపల్ కార్పొరేషన్ సంపదని ఈ విధంగా మున్సిపల్ ఆస్తుల్ని తమ సొంత ఆస్తులుగా వందల కోట్ల విలువ కలిగిన ఆస్తుల్ని మార్చుకుంటున్నారు. 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఈ విధంగా ఆపరేషనల్ మెయింటెనెన్స్ పేరు మీద వాళ్ళు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. ఇప్పుడు స్మార్ట్ సిటీ ముసుగులో ఈరోజు ఎంఈపీ కాలనీలో ఉండేటటువంటి స్పోర్ట్స్ ఎరీనా దాదాపు 7 ఏళ్ళకి ఒకటికి ఇచ్చేశారు. 25 కోట్లు విలువ ఖర్చు పెట్టారు. దాంట్లో దాని విలువే ఒక 100 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ప్రాంతం అది. దాంట్లో స్విమ్మింగ్ దిగాలంటే 5,000 రూపాయలు నెలకు కట్టాలంటున్నారు, వాలీబాల్ ఆడాలంటే 7,000 కట్టాలంటున్నారు, లేదా నడవాలంటే 2,000 కట్టాలంటున్నాడు. వీటన్నిటి మీద కూడా చర్చలు అనేటువంటి సాగినాయి. ఈ ప్రైవేట్ లూటీ అనేటువంటి దాన్ని ఆపాలి, మున్సిపల్ ఆస్తులు అనేటువంటి ప్రజలకు ఉపయోగపడాలి. అంతే తప్ప ఈరోజు రాజకీయాలు నాయకులు అలాగే బడా కాంట్రాక్టర్లు అందరూ ఒకటైపోయి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆస్తులు లూటీ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దీని మీద కూడా సరైనటువంటి పూర్తి వివరాలనేటువంటి కౌన్సిల్ సమావేశాలు వచ్చే సంవత్సరం పెట్టాలనేటువంటి అందరూ కోరారు. దీని మీద అందరూ అటు ప్రతిపక్ష సభ్యుల లేదా అధికారంతో సంబంధం లేకుండా ఈ అన్యాయాల మీద వెలుగెత్తి చావటం అనేటువంటి చాలా శుభ పరిణామం. ఇదే పద్ధతుల్లో కౌన్సిల్ నడవాలనేటువంటిది. ప్రజల మీద భారాలు వేయకుండా, కౌన్సిల్ అంటే వ్యాపార సంస్థ కాదు, మున్సిపల్ కార్పొరేషను. ఆ వ్యాపార సంస్థగా మార్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారాలను కూడా తొక్కేస్తున్నారు. కొత్తగా 2 రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో 230 కిలోమీటర్ల పొడుగు రోడ్లని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట 15 ఏళ్ల పాటు. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్థలాలన్నీ వ్యాపారాలకు ఇస్తారంట. పార్కింగ్లు పెట్టుకోవడానికి డబ్బులు వసూలు చేస్తారంట. అడ్వర్టైజ్మెంట్లకి ఆ కాంట్రాక్టర్కి ఇస్తారంట. వ్యాపారాలు నడుపుకోవడానికి ఇస్తారంట. ఎవడబ్బు సొమ్మండి ఇది? రోడ్లు ప్రైవేట్కి ఇవ్వటం. దీని మీద కూడా వచ్చే కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ అణగదొక్కేసి ఇలాంటి రోడ్లను ప్రైవేటీకరణ చేసేసి చేస్తున్నారు. ఇప్పుడంతా కౌన్సిల్ అంతా ఈరోజు నడిచింది అదే. ఆస్తుల్ని మీరు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటే, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి రేపు కళ్యాణ మండపాలు ఇచ్చి సముద్ర తీరం ఇచ్చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేటటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటిది ఈ చర్చలన్నిటి కూడా సారాంశం. జీవీఎంసీ బకాయిలు